సంచిత కర్మలని ఉంటాయి సార్. అవును. ఎన్నో జన్మలు, వందల వేల జన్మలు ఎత్తుతాం గదా! భూమి మీద జన్మ తీసుకుంటాము. మనకు తెలియకుండా గతాన్ని మర్చిపోయి కర్మలు జేస్తాము. హ్మ్. అవి తీసుకెళ్తాం. మళ్ళీ మనం మరణించినంక అవన్నీ నిండుతూ ఉంటాయి. అట్లా నిండుతూ ఉంటది. ఇక్కడ నిండిపోతూ ఉంటది. అయితే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తదో, వాటిని పోగొట్టుకోవడానికే మనం కిందకొస్తాం. ఆ కర్మల్ని క్లియర్ జేసుకోవడానికే వస్తాం. ఒక పరమాత్మ అవ్వడానికే. ఇదంతా ఖాళీ జేసి పరమాత్మ అవ్వడానికే వస్తాం. అవును. అట్లా చేసినప్పుడు ఏమైపోతుందంటే మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తప్పులు జేయడం అది నిండుతూ ఉంటది. అవి దగ్ధం చేసుకోవడానికే భూమి మీదకొస్తాం. అంటే అచ్చా! నేర్చుకోవడానికే వచ్చేది మెయిన్. ఓకే. ఓకే. అంటే ఈ భూలోకము ఒక పాఠశాల. ఓకే. ఇప్పుడు మనం స్కూల్ ఉంది సార్. అందులో 10థ్ క్లాస్ వరకు ఉంటది. అందులో ఒక టీచర్ ఉంటది. హ్మ్. ఆ స్కూల్‌లో ఉన్న పిల్లలకి ఒక టీచరు చెప్తూ ఉంటది. అలాగే ఈ భూమండలంలో గూడా ఏందంటే, మనకి స్కూలే. ఇక్కడ మాస్టర్స్ అంతా గురువులే. ఆ గురువుల దగ్గర మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. అంటే మంచి చెడులు. ఏం జేస్తే కర్మగా మారుతది, ఏది జూస్తే పుణ్యము భోగంగా మారుతది. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే. ఆత్మజ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం జేసుకోవాలి. భూమి మీదకి మెయిన్ వచ్చేదేందంటే అనుభవాలు పొందడానికే సార్. ఎలా ఓకే. అంటే, ఇప్పుడు బాధొచ్చిందనుకో, బాధలో ఫీలింగ్ నీకెట్లుంటది? హ్మ్. దాన్ని నువ్వు క్లియర్ జేసుకోవాలి. సో, కర్మ